బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి పరిశీలనలకు వరంగల్ సిపి కోరిన 48 గంటల గడువు నేటికి పూర్తయింది. దీంతో పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు నర్సంపేట ఏసీపీ వద్దకు వైఎస్ఆర్టీపీ నేతలు వెళ్లనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు నర్సంపేట ఏసీపీని నేతలు కలవనున్నారు. పాదయాత్రకు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి పరిశీలనకు వరంగల్ సిపి కోరిన 48 గంటల గడువు నేటికి పూర్తయింది. దీంతో పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు నర్సంపేట ఏసీపీ వద్దకు వైఎస్ఆర్టీపీ నేతలు వెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి పరిశీలనకు సంబంధించి కూడా వరంగల్ సిపి కోరిన 48 గంటల గడువు కూడా నేటికి పూర్తయిందని కూడా చెప్పవచ్చు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర సంబంధించి కూడా వరంగల్ జిల్లాలో కొంత ఉత్కాట అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా ఇటు అనుమతి పరిశీలనకు సంబంధించి కూడా వరంగల్ సిపి కోరిన 48 గంటల గడువు నేటికి పూర్తయిన నేపథ్యంలో కూడా దీంతో ఇటు పాదయాత్రకు సంబంధించి కూడా అనుమతిపై కూడా కొంత ఉత్కాట అయితే కొనసాగుతుంది. ఈ రోజు నర్సంపేటకు సంబంధించి కూడా ఏసీపీ వద్ద కూడా ఇటు వైఎస్ఆర్టీపీ నేతలు కూడా వెళ్ళనున్నారు. ఉదయం 11 గంటలకు కూడా నర్సంపేట ఏసీపీని కూడా ఇటు నేతలు అయితే కలవనున్నారు. ఇటు పాదయాత్రకు సంబంధించి కూడా ఇటు వరంగల్ సిపి కూడా ఇటు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై మాత్రం ఉత్కాటం అయితే కొంత నెలకొందని చెప్పారు. అయితే ఇటు వైఎస్ షర్మిల మాత్రం ఇటు ఏదైతే వరంగల్ జిల్లాలో ఇటు పాదయాత్రకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో కూడా అమర నిరాక్ష చేస్తా అంటూ కూడా వైఎస్ షర్మిల అయితే మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఇటు వైఎస్ఆర్టీపీకి సంబంధించిన నేతలు కూడా వరంగల్ సిపిని కలిశారు. అదేవిధంగా ఇటు నర్సంపేటకు సంబంధించిన ఏసీపీని కూడా కలవనున్నారు నేతలే. అయితే ముఖ్యంగా అయితే ఏదైతే పాదయాత్రకు సంబంధించి కూడా ఈ అడ్డంకున్న నేపథ్యంలో కూడా ఇటు ఇప్పటికే ఇటు వైఎస్ షర్మిల కూడా ఇటు కోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతిదారులనే ఇటు పాదయాత్ర చేయాలంటూ కూడా అనుమతులు ఇచ్చినా కూడా ఇటు పోలీసులు అయితే ఇటు వరంగల్ జిల్లాలో ఇటు వైఎస్ఆర్టీపీ పాదయాత్రకు సంబంధించి కూడా అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో మాత్రం కొంత గందరగోళం అయితే నెలకొందని కూడా చెప్పవచ్చు. వినాల. ఓకే హరికృష్ణ, థ్యాంక్ యూ.